ఇప్పుడు ఇప్పుడు దిశలో ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయేమో తెలియదు కానీ హడావుడి మాత్రం నడుస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలామంది టికెట్స్ ట్రై చేస్తున్నారు. ఇటు మైనారిటీ, ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనారిటీస్కి 1,30,000 ఓట్లు. ఈ 1,30,000 ఓట్లే కీలకం. 1,30,000 ఓట్లు కీలకం. మరి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మైనారిటీకి ఇవ్వండి. ఒక పక్క ఫిరోజ్ ఖాన్, మరో పక్క అజరుద్దీన్, మరో పక్క నవీన్ యాదవ్, ఫహీం ఖురేషి, ఈ నలుగురు కాంగ్రెస్ లిస్టులో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫహీం ఖురేషికి టికెట్ రాదు. మీనాక్షి నటరాజన్ అడ్డుగా ఉన్నది, రాదు. ఈ ముగ్గురిట్లో టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇది కాక ఇంకేం ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నాగార్జునకి కానీ చిరంజీవికి కానీ. ఎందుకంటే ఇక్కడ అంటే కమ్మ కాపు ఈక్వేషన్లో టికెట్ ఇవ్వాలి, అయితే మైనారిటీస్కి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఈ సెలబ్రిటీస్కి టికెట్ ఇస్తే గెలుస్తారని అనుకుంటున్నారేమో. పాపం నాగార్జున గారు మంచి మంచి సినిమాలు చేసుకుంటున్నాడు, ఆయన అట్లా వదిలేయండి. ఎందుకు మళ్ళీ రాజకీయాల ఊబిలో దింపుతారు? చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టుకొని తక్కువ ఫర్ తిన్నాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, మళ్ళీ ఆయన రాజకీయాలకు గుంజాలని చూస్తారు. చిరంజీవికి లేదా నాగార్జునకి టికెట్ ఇస్తాము అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు గెలిస్తే వాళ్ళకి హోంమంత్రి అట. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ క్యాండిడేట్ కనుక గెలిస్తే వాళ్ళకి హోంమంత్రి ఖాయమట. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి గారు హోంమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. అక్కడ మునుగోళ్ళ రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడి నుంచోవాలి హోంమంత్రి. మరి ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది అదే కదా, ఎవరు గెలిస్తే వాళ్ళకి హోంమంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చింది. నాగార్జున లేదా చిరంజీవి ఇద్దరిని ట్రై చేస్తున్నారట. వాళ్ళు ఒప్పుకుంటే ఇద్దరిట్లో ఒకరికి టికెట్ ఇస్తారట. అంటే ఇక్కడ మైనారిటీ ఓట్లున్నా సరే వీళ్ళకి కమ్మకు కానీ కాపుకు కానీ లేకపోతే చౌదరి ఎవరో ఒకరు ఉండాలని చెప్పి. మళ్ళీ అక్కడ బీసీ పేరు రాదు. మళ్ళీ అక్కడ బీసీ ఈక్వేషన్ ఉండదు. ఓన్లీ కమ్మ, కాపు, రెడ్డి, లేదంటే ఇగో మైనారిటీ నుంచి ఒకటి ఉంటుంది వీళ్ళకి ఇచ్చేది ఉంటే. ఒకసారి మనం చూద్దాము దిశలో రాసినటువంటి ప్రధాన వార్త. జూబ్లీ హిల్స్లో గెలిస్తే హోంమంత్రి. బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్. ఇప్పటికే అధిష్టానం నుంచి సీఎం రేవంత్కు గ్రీన్ సిగ్నల్. ఆ స్థానం నుంచి బరిలో చిరంజీవి లేదా నాగార్జున. బలమైన వ్యక్తి నిలబడితే విజయం పక్కా అని ప్లాన్. ఇప్పటి వరకు కేబినెట్లో హైదరాబాద్కు దక్కని ప్రాతినిధ్యం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాలను రచిస్తోంది. అక్కడ గెలిచిన వారికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. అభ్యర్థిని ప్రకటించే సమయంలో జూబ్లీ హిల్స్ హోంమంత్రి పదవి ఇస్తామని పబ్లిక్గా ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో అక్కడ బరిలోకి దిగే లీడర్తో పాటు స్థానిక క్యాడర్ గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తారు. అదే సమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందనే అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారు. స్ట్రాంగ్ అభ్యర్థి కోసం అన్వేషణ. జూబ్లీ హిల్స్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని, హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన పోటీ చేయలేని చేతులు ఎత్తేస్తే కమ్మ. ఒకసారి మిగతా పేజీలో చూద్దాము. ఒకవేళ ఆయన చేతులు ఎత్తేస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు నాగార్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆయన సైతం నో చెబితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అంటేనే మాస్, కాంగ్రెస్ అంటేనే పేదల పెనిటి బోర్డులు మూసుకొని ఇక ఉండి
ఈ సినిమా నటులు, ఈ పారిశ్రామికవేత్తలు జనాల మధ్యలో ఉండరు, జనాల మధ్యలో తిరగరు, జనాలకి కావాల్సిన అవసరాలు చూడరు. ఏమంటారు ప్రజలారా? జనహితం కోసం పనిచేసేటువంటి ప్రజానాయకుడు కావాలి మాకు. వీళ్ళు ఉంటారా జనాల మధ్యలో రేపటి రోజున? సినిమాలు చేసుకుంటూ ఏ మనాలియో ఏ లండనో లేకపోతే ఇంకా ఏ స్విట్జర్లాండో పోతారు. ఫీల్డ్లో తిరిగే వాళ్ళు, బరిలో తిరిగే వాళ్ళు కావాలి మనకి. అంటే ఇక్కడ చూడండి, కమ్మాని బేస్ చేసుకొని కమ్మ వాళ్ళని మరి ఇక్కడ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నాగార్జున గారేమో మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటున్నాడు ఆయన. చూద్దాం ఒకసారి మొత్తం చదువుదాం. ఒకవేళ ఆయన సైతం నో చెప్తే అంటే వీళ్ళు కూడా ఏంది, హోంమంత్రి పదవి కోసం, హోంమంత్రి పదవి ఇస్తానంటే చిరంజీవి గారు ఆలోచనలో పడ్డారట. హోంమంత్రి పదవి కోసం చిరంజీవి గారు ఆలోచనలో పడ్డారట. అంటే మీరు పదవి కోసం రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజల కోసం రాజకీయాలు చేయరా? ప్రజల కోసం ఉండరా? అన్ని చచ్చు తెలివితేటలు ఎందుకు ఇది? మీరు ఎవ్వరు సెలబ్రిటీ గెలవాలన్నా, పారిశ్రామికవేత్త గెలవాలన్నా, ఒక ప్రజానాయకుడు గెలవాలన్నా, ఎవరు గెలవాలన్నా ఎవరు ప్రామాణికం? ప్రజలే ప్రామాణికం. ప్రజలు ఎటువైపు ఉంటే వాళ్ళు అటువైపు ఉండాలి. ఒకసారి చూద్దాం. హోమ్ ఆఫర్తో పాజిటివ్ ఒపీనియన్ అట. ఇప్పటి పరిధి నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ విజయం సాధించారు. కానీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉండటంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. గ్రేటర్ హైదరాబాద్కు మంత్రివర్గ ప్రక్షాళనలో మంత్రి పదవి ఇవ్వక తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి హోంమంత్రి ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే ఎన్నికల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అదే సమయంలో స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేస్తారనే అంచనాలో హస్తం లీడర్లు ఉన్నారు. అయితే హోంమంత్రి పదవి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థికి ఇస్తామని ప్రకటిస్తే అన్నింటా బయట రాజకీయ సమస్యలకు చెక్ పెట్టచ్చని వ్యూహంతో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. సో మీరేమంటారు? జూబ్లీహిల్స్లో గెలిస్తే హోంమంత్రిగా మరి ప్రకటిస్తారట, క్యాబినెట్లోకి తీసుకుంటారట. దయచేసి ఈ విషయం మీద కమ్యూనిటీలో పోల్ పెట్టాలి. జూబ్లీహిల్స్లో గెలిస్తే హోంమంత్రి బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్. కమ్యూనిటీలో పోల్ పెట్టండి. సినిమా వాళ్ళకు ఆప్షన్ ఏ సినిమా వాళ్ళకు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే నాగార్జున లేదా చిరంజీవి. ఆప్షన్ ఏ నాగార్జున లేదా చిరంజీవికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుందా? ఆప్షన్ బి మైనారిటీకి ఇస్తే గెలుస్తుందా? ఆప్షన్ సి ఇవేవి కావు. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. నా వర్షన్ అయితే వీళ్ళు గెలవరు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ పవన్ కళ్యాణ్కి మంచి ఇమేజ్ ఉంది, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామందిని పవన్ కళ్యాణ్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు. పవనిజం అని చెప్పి కాలు ఎగరేసుకొని తిరుగుతారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడానికి అంచెలంచెలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన పార్టీ పెట్టగానే గెలవలేదు, 2-3 సార్లు ఓడిపోయినాడు. కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫుల్కి ఫుల్ అన్ని సీట్లు కొట్టేశాడు. అంటే ఇల్లనగానే పండగ కాదు. ఒక్కసారి చిరంజీవి గారు వచ్చి ఇట్లా చేయి ఉప్పగానే చిరంజీవి కోసం ఎగబడతారేమో తప్ప ఆ ఎగబడ్డం ఓట్ల దాకా రాదు. ఎందుకంటే
సినిమా వేరు, సినిమా క్రేజ్ వేరు, రాజకీయం వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ యాజ్ యూజువల్ నాగార్జున అయినా అంతే. ఇప్పుడు మీకు కమ్మ ఓట్లు ఎంత ఉంటాయండి? కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నారు స్ట్రాటజికల్గా. బట్ కమ్మ ఓట్లు ఎంత ఉన్నాయి జూబ్లీ హిల్స్లో? మైనారిటీ ఓట్లు ఎంత ఉన్నాయి జూబ్లీ హిల్స్లో? జూబ్లీ హిల్స్లో తప్పక గెలుస్తా. వచ్చే ఉప ఎన్నికల్లో టికెట్ ఇప్పించండి. ప్రియాంక గాంధీతో మాజీ ఎంపీ అజరుద్దీన్ భేటీ. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలంట. కరెక్టే కదా. మరి ఇప్పుడు నించోని వేస్ట్. ఈ బై ఎలక్షన్ అన్నట్టే ఇప్పుడు నించోని వేస్ట్. మన అనవసరంగా డబ్బులు ఇదంతా ఇబ్బంది. సీఎం రేవంత్ చాలా మారాడట. పీసీసీగా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. 4-5 రోజుల్లో పీఏసీ భేటీ, బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం.